మేషరాశి వారికి ఈ వారం ఆర్థిక అంశాలు బాగుంటాయి. దూర విద్యకు సంబంధించిన విషయ వ్యవహారాలు సానుకూలపడుతుంది. విద్య ఉద్యోగ విషయంలో మీరు అనుకున్న ఫలితాలను సాధించగలుగుతారు. వ్యాపార అభివృద్ధి కొద్దిగా లాభసాటిగా ఉంటుంది. ఏ కార్యక్రమం తలపెట్టినా దిగ్విజయంగా పూర్తి చేయగలుగుతారు. ఆరోగ్యం మట్టికి కాస్త ఇబ్బంది పెడుతుంది. వాటి విషయంలో జాగ్రత్త వహించాలి. క్రయ విక్రయాలు లాభిస్తాయి. ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్ లైసెన్స్ సంబంధించిన విషయ వ్యవహారాలు లాభసాటిగా ఉంటుంది. అదేవిధంగా ఒక కొత్త వ్యాపారాన్ని ప్రారంభించాలి లేదా ఉన్న వ్యాపారాన్ని స్థిరంగా ఉండి ఇంకొంచెం ముందుకు తీసుకెళ్లాలనే ఆలోచనతోటి యోచన చేస్తారు. దూర ప్రాంత ప్రయాణాలు లాభసాటిగా ఉంటుంది. అదేవిధంగా భాగ్యాధిపతి వ్యయాధిపతి అయిన గురువు తృతీయంలో ఉన్నారు. వ్యయంలో 4 గ్రహాలు ఉన్నాయి. విదేశీకి సంబంధించిన విషయ వ్యవహారాలు, గ్రీన్ కార్డ్, H1B సంబంధించిన విషయ వ్యవహారాలు వీరు సానుకూలపడుతుంది. H1B వచ్చే అవకాశాలు పుష్కలంగా ఉంది. అదేవిధంగా విదేశాల్లో ఉద్యోగ ప్రయత్నాలు ఎవరైతే చేస్తున్నారో వారికి అనుకూలంగా ఉంటుంది. లాభం తక్కువ ఉన్నా సరే ఏదో ఉద్యోగం చేసుకుని ముందుకు వెళ్ళాలనే భావంతో ఉంటారు. కష్టపడతారు. కష్టానికి తగిన ప్రతిఫలం ఉంటుంది. వీరికి ఏలినాటి శని నడుస్తుంది. వ్యయంలో శని చక్కగా బలంగా ఉన్నారు. ఏదైనా ఒక పని ప్రారంభిస్తే అది తప్పనిసరిగా పూర్తవుతుంది. మీ కృషి పట్టుదలతో ముందుకు వెళ్తారు. అయితే కొంచెం సహనం ఓర్పు కూడా ఉండవలసిన పరిస్థితి కూడా గోచరిస్తుంది. వివాహ శుభకార్యాల విషయాల్లో మంచి ఒక సంబంధం కుదురుతుంది. అదేవిధంగా దూర విద్యా ప్రాంతాలకు వెళ్ళే వాళ్ళకి అనుకూలం. గవర్నమెంట్ ఉద్యోగస్తులకు అదేవిధంగా ప్రైవేట్ సంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగస్తులకు ట్రాన్స్ఫర్ ఉండే అవకాశం గోచరిస్తుంది. ఈ రాష్ట్రంలో జన్మించిన విద్యార్థులు కాలం అనుకూలంగా ఉంది. మెరిట్ మార్కులు సాధించడానికి సాయశక్తుల కష్టపడతారు. కష్టానికి తగిన ఫలితం కూడా త్వరలో లభిస్తుంది. ఈ రాష్ట్రంలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా వ్యాపార పరంగా చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. పేరు ప్రఖ్యాతలు గడించగలుగుతారు. రాజకీయ రంగంలో వారికి మంచి అవకాశాలు కలిసి వస్తాయి. వీరికి ఏలినాటి శని నడుస్తుంది. శని వీరికి అనుకూలంగా ఉంది. పేరు ప్రఖ్యాతులతో పాటు జనాభిమానం ఎక్కువగా ఉంటుంది. మీరు కష్టపడిన దానికి ఫలితం ఉంటుంది. అయితే ఖర్చుల విషయంలో ఎటువంటి వెనకాడరు. ఖర్చులు అదుపు చేయాలన్నా అదుపు చేయలేని పరిస్థితి గోచరిస్తుంది. కొన్ని వ్యవహారాలలో సొంతంగా నిర్ణయాలు తీసుకుని ముందుకు వెళ్దామనే ఆలోచన ఉంటుంది. అయితే ఒక్కొక్క విషయాలలో సొంత నిర్ణయాలు ఆలోచన చేసే ముందు అన్ని రకాలుగా ఆలోచించుకుని ముందుకు వెళ్దామా లేదా అనే భావంతో ఆలోచించి ముందుకు వెళ్ళండి. మంచి ఫలితాలు ఉంటాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 4, కలిసి వచ్చే రంగు గ్రే. ఏదైనా పని మీద బయటికి వెళ్ళినప్పుడు శుక్రవారం కానీ మంగళవారం కానీ వెళ్ళండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమః శివాయతో దీపారాధన చేయడం, అదేవిధంగా కాలభైరవ రూపం మెడలో ధరించడం చెప్పదగిన సూచన.